ఎక్కారు బస్సు అందరూ దేవాలయాలు కిటకిటలు ఆడుతున్నారు, చర్చీలు మసీదులు బ్రహ్మాండంగా పోతున్నారు. గ్యాస్ ఫ్రీ 3, అన్నదాతకు డబ్బులు వేసాం, సూపర్ 6 అన్ని అమలు అవుతున్నాయి. ఒక్క 1500 పెండింగ్ ఉంది. ఇన్ని పథకాలు ఎక్కడ అమలు అవుతుందా? మీకు తెలంగాణలో మీకు చాలా మంది మీ బంధువులు ఉంటారు హైదరాబాద్, కనుక్కోండి. ఈ దేశంలో ఎక్కడ ఇన్ని పథకాలు అమలు అవుతున్న రాష్ట్రం లేదు అనేది కూడా పబ్లిసిటీ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం నమ్మే అవకాశం ఉంటుంది. ఉండదా? కాబట్టి మౌత్ పబ్లిసిటీ అవసరం, చేసిన కష్టాన్ని చెప్పుకోవడం కూడా అవసరం. 4000 కోట్లతో నేను పనిచేశాను, ఓడగొట్టాను, ముక్కు మొహం తెలియనాము వచ్చింది, పేట మొహం తెలియదు. సిగ్గుపడాలి మనోళ్ళు. 4000 కోట్లతో డెవలప్ చేస్తే మర్చిపోయారు. కొత్త చూద్దాం, ఒకసారి చూద్దాం ఓటేశారు. ఏమైంది ఇప్పుడు? గుంతల రోడ్డు మీకు అప్పచెప్పిపోయారు. ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉంది మీ ఊళ్ళో. ఏమో ఉందా లేదా? ఏమన్నా ఒక్క మంచి పని జరిగిందా మీ ఊరికి చెప్పండి? ఒక్క మంచి పని జరగదు. అందుకనే ముక్కు మొహం తెలియని వాళ్ళు వస్తే ఓటేస్తే, ఒకసారి చూద్దామని ఓటేస్తే ఎంత నష్టపోయారో ఆలోచన కూడా చేయాలి. డెవలప్ ఒక్కటే ఓటు సాధించదు, మన ఆలోచన మంచిగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా వేలూరులో, ఎందుకంటే వేలూరు బాగుపడితే అందరూ సంతోషంగా ఉంటారు. అసలు 7 స్థలాలు అడిగే పరిస్థితి రావడం ఏంటి వేలూరుకి? ఇంకా వెనకబడే ఉన్నారు. 3 సెంట్లు స్థలం ఇస్తాం, ఆన్లైన్ చేయించండి. పార్టీ ప్రెసిడెంట్ వేణు ఉన్నాడు, సర్పంచి తిరుపతి ఉన్నాడు. పేదరికం పోవాలంటే కూటమి ప్రభుత్వం తప్ప మరొక మార్గం లేదు. వ్యవసాయం లాభసాటిగా మారాలి, పేదవాళ్ళకు మేలు జరగాలి. అదేవిధంగా మన హార్టికల్చర్ వాళ్ళు ఆఫీసర్, అగ్రికల్చరల్ ఆఫీసర్ మీకు చెప్పారు, పంటల మార్పిడి అనేది చాలా ముఖ్యం. ఏ పంట ఎక్కువ వేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? శనగ మొక్కజొన్న వేస్తున్నారు. ఆదాయం తక్కువ వస్తుంది. ఆదాయం ఎక్కువ వచ్చే వాటికల్లి మారాలి. మీ ఊరు లిఫ్ట్ కూడా పూర్తిగా ఉందా? పూర్తిగా రన్నింగ్ ఉంది. ముందు ఏలూరుగా ఉన్నాయి, తర్వాత కుక్కపల్లి వరకు. ఎందుకంటే హార్టికల్చర్లో ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మీరు పంటలు మార్చుకొని ఎకరాకు 4 లక్షలు 5 లక్షల ఆదాయం రావాలంటే పంటలు మార్చుకోవాలి. పంటలు మార్చుకోకపోతే శనగలు వేస్తే 20,000 30,000 కన్నా మిగలవు. ఎక్కువ మిగులుతున్నాయా? 5,000 10,000 మిగులుతున్నాయి. ఆ వేడి చేసిన కండ దీంట్లో ఆదాయం రావటం అది. అందుకనే ఉన్న పొలం అమ్ముకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? పంటల మార్పిడి రావాలి. హార్టికల్చర్లో 90% సబ్సిడీ మీద డ్రిప్ స్ప్రింక్లర్స్ ఇస్తున్నాం, ఫైబర్ స్ప్రేయర్లు ఇస్తున్నాం, డ్రోన్లు ఇస్తున్నాం, ట్రాక్టర్లు ఇస్తున్నాం. అందుకనే మీరు ఉన్న పొలం అమ్ముకోకుండా ఆదాయం పెరగాలంటే పంటల మార్పిడి జరగాలి. పత్తి శనగ వేస్తే మీకు ఆ 10,000 కన్నా రావు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేయాలని ఈ సదస్సులు పెట్టారు బాబు గారు. మార్చడం కష్టం అవుతుంది. మన అంచేవిడికి శనగ పత్తి అలవాటైపోయాయి. మారితే 4 లక్షలు ఎకరాకి ఏ విధంగా వస్తుంది అనే ఆలోచన చేయాలో దానికి సూచనలు సలహాలు ఇస్తారు. హార్టికల్చర్, ఉద్యాన పంటలు, ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ పోతే రేట్లు ఎక్కువ వస్తాయి. మీరు మంచి కూరగాయలు పండిస్తే మన ఎంపీ గారి యూనివర్సిటీకి కూడా పంపొచ్చు, మన కృష్ణదేవరాయలు గారి యూనివర్సిటీ విజ్ఞానం కూడా పంపొచ్చు. ఆ దిశగా ఆలోచించాలి. ఇప్పుడు వేడి చెప్పినట్టు ఆ శనగ వేస్తే ఉన్న కండం కూడా పోద్ది రేపు, ఇంకా 4 రోజులు పోతుంది.